కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. మీరు అసలు కన్న పిల్లలేనా? తల్లిని చూసుకోవాల్సిన పద్ధతి ఇదేనా? మీరందరూ ఉండే ఏం లాభం? తల్లిని అలా అనాథగా వదిలేయటానికి మీకు మనసెలా వచ్చింది? మీకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన తప్ప, లేక మిమ్మల్ని తన కడుపులో పెట్టుకుని పెంచటమే ఆమె చేసిన నేరమా? మీరేడిస్తే తన రక్తాన్ని పాలగా మార్చి మీ కడుపు నింపింది. ఆ విశ్వాసం కూడా లేదు. అలాంటి తల్లిని ఇలా రోడ్డున పడేయడానికి మీకు జాలి దయ కలగలేదా? నేను ఇలా ఎందుకంటున్నానో ఇది చూసి మీరే చెప్పండి. అసలు ఆ వృద్ధురాలి మరోవేదన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో గ్రామంలో మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. గొడ్డు గోద వ్యవసాయం గల కుటుంబం. 5 పిల్లలు, ఇల్లంతా సందడి. ఆ దంపతులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది ఆ తల్లి. ఏ ఆపద రాకుండా బిడ్డలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంది. తాను పస్తులుంటూ పిల్లల కడుపు నింపింది. ఊళ్ళో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నా కానీ జానెడు జాగా కరువైంది. 5 సంతానం, 20 మంది కుటుంబ సభ్యులున్నా గాని చివరకు అనాథైంది. ఊరి బయట ఓ స్థలంలో పరదాలతో చిన్న షెడ్డు తానే స్వయంగా నిర్మించుకుని ప్రస్తుతం జీవనం సాగిస్తోంది. మనవళ్లు మనవరాళ్లని ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తానే స్వయంగా అన్ని పనులు చేసుకుని ఎండనక వాననక చిన్న గుడిసెలో ఉండి జీవనం సాగిస్తోంది. గ్రామస్తులు బహిర్భూమికి వెళ్లే స్థలంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది ఆ వృద్ధురాలు. ఎవరా వృద్ధురాలు? అసలేం జరిగింది? ఎందుకు అనాథగా బతుకుతుందో ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో గల ఇల్లందు రోడ్డు సమీపంలో గల అనంతారం గ్రామంలో మనస్సును కలిచివేసే ఓ వృద్ధురాలి సంఘటన ఇది. జన్మనిచ్చిన తల్లిని నిర్దాక్షిణ్యంగా కొడుకులు విడిచిపెట్టిన తీరును చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగే దృశ్యం. అనంతారం గ్రామానికి చెందిన ఎడ్ల జానకమ్మ మల్లయ్య దంపతులు. భర్త మల్లయ్య గతంలోనే మృతి చెందారు. వీరికి 4 కుమారులు, ఓ కుమార్తె సమ్మక్క ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు వీరభద్రం, 4వ కుమారుడు సారంగపాణి మృతి చెందారు. 2వ కొడుకు ఉప్పలయ్య, 3వ కొడుకు రమేష్, కుమార్తె సమ్మక్కున్నారు. కాని ఊరి చివర్లో ఆ వృద్ధురాలు ఎవరూ లేని అనాథలా జీవిస్తోంది. 4 కర్రల సాయంతో ఓ నల్లని చిరిగిపోయిన పరదాను కర్రపై కప్పుకొని ఉంటోంది. ప్రతి నెల వచ్చే వృద్ధాప్య పెన్షన్తో తాను కొంత మిగిల్చుకున్న డబ్బులతో బతుకుతోంది. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒంటరిగానే ఉంటుంది. పెన్షన్ డబ్బులతో 10 రోజులకు సరిపడా బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయలు కొనుక్కుని అవే డబ్బులను నెలంతా సరిపెట్టుకుంటోంది. ఆ డబ్బులు సరిపోకపోగా అనారోగ్యం పాలైనప్పుడు తెలిసిన ఇరుగు పొరుగున వారికి అవసరానికి డబ్బులు తీసుకుని మాత్రలు కొనుక్కుని వేసుకుని రోజులు గడిపేస్తోంది. అందరూ ఉన్నా కానీ బహుదీనాతి దీనంగా బతుకుతోంది. ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటూ చస్తూ బతుకుతోంది. అసలే 80 ఏళ్ల వృద్ధురాలు. కళ్ళు సరిగా కనిపించవు. దీనికి తోడు శరీరం సహకరించదు. వృద్ధాప్య జీవితంలో వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ ఉన్నాయి. ఆరోగ్యం సహకరించక తాను నివాసం ఉంటున్న చోట నుంచి ఎవరైనా వెళితే వారిని బతిమాలి తనకు కావలసిన సరుకులు కొని తీసుకురావాలని కాల్మోక్తా వాంఛనని అభ్యర్థిస్తోంది. చేతిలో కర్ర పట్టుకుని ప్రతిరోజు తానే వంట చేసుకుని నీళ్లు తెచ్చుకుంటోంది. అసలే విషప్రాణులు సంచరించే ప్రాంతం. ఆమె ఉంటున్న గుడిసెలకు కనీసం కరెంటు సదుపాయం కూడా లేని పరిస్థితి. వృద్ధురాలు పరిస్థితి చూడలేకపోతున్నామని ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు లేక అనాథాశ్రమ సభ్యులు ఆ వృద్ధురాలు జానమ్మను చేర్పిస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు అంటున్నారు. కన్నవారిని గౌరవించండి. ఈ వృద్ధాప్య జీవితంలో వారికి అండగా నిలబడి కాపాడండి. కానీ ఇలా రోడ్డున పడేయకండి. ఇది నా విన్నపం.